నమస్తే వనకం సత్ శ్రీ అకాల్. వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అండి. శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఎలా జరుపుకున్నారు? అందరూ పండగ బాగా జరుపుకున్నారా? సో పొద్దున్న నుంచి అంతా హడావిడిగా ఉంటుంది. సో మనకే కాదు, చాలా రాష్ట్రాల్లో రకరకాల పేర్లతో ఇవాళ కొత్త సంవత్సరం జరుపుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా విషెస్ తెలియజేస్తున్నానండి. అలాగే ఇవాళ పండగ స్పెషల్గా ఒక స్వీట్ డిష్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే పెసరపప్పు పాయసం అండి. చాలామంది చేస్తూ ఉంటారు, కొంతమందికి ఐడియా ఉండదు. సో ఇదేంటంటే మనకి డిఫరెంట్గా ఉంటుంది పాయసం. అలాగే వేసవకాలంలో ఏంటంటే మనకి బాడీకి చలవ కూడా అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ శ్రీరామనవమి వస్తుంది కదా, శ్రీరామనవమికి ట్రై చేయండి. సో రెసిపీలోకి వెళ్ళిపోదామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి పెసరపప్పు నేను 1 కప్పు తీసుకున్నానండి. మీరు కావాలి అంటే కనుక 1 కప్పు బదులు 3/4 కప్పు పెసరపప్పు తీసుకుని 1/4 కప్పు బియ్యం కూడా తీసుకోవచ్చు. కావాలి అంటే బియ్యం యాడ్ చేసుకోవాలంటే. నేను మాత్రం ఒట్టి పెసరపప్పుతో చేస్తాను. సో 1 కప్పు పెసరపప్పు తీసుకుని దాన్ని నీట్గా ఒక 2-3 సార్లు కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. నీళ్ళు అనేది మొత్తం ఉంచేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేస్తున్నానండి. నెయ్యి కాదు, బటర్ వేస్తున్నాను నేను. సో బటర్ అంతా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇందాక వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పెసరపప్పు. సో ఆ పెసరపప్పుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇదేంటంటే మనం వాటర్ మొత్తం డ్రైన్ చేసాము, అయినా సరే కొంచెం వాటర్ ఉంటుంది కదా. సో ఈ పెసరపప్పు బటర్లో వేసిన తర్వాత కొంచెం వేగనివ్వాలండి. సిమ్లో పెట్టి, కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి మొత్తం అంతా వాటర్ పోయి మనము యాడ్ చేసిన బటర్ బయటికి కనిపిస్తూ ఉంటుంది. సో అట్లా కనిపించే వరకు మీరు లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకోండి దీన్ని. మీకు 5 మినిట్స్ అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 5 to 10 మినిట్స్ లోపే మీకు బటర్ అనేది కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది నాకు అంతకుముందు మ్యారేజ్కి ముందు అసలు ఇట్లా ఇది ఉంటుంది ఈ రెసిపీ అని, ఇట్లా పెసరపప్పుతో కూడా పాయసం చేస్తారు అని నాకు తెలీదు. మా అత్తయ్య గారు చేస్తారనమాట ఈ పెసరపప్పు పాయసం. చాలా టేస్టీగా ఉండింది. ఫస్ట్ నేను తిన్నప్పుడు అసలు ఎంత టేస్ట్గా ఉందంటే ఆ టేస్ట్ నేను మర్చిపోలేకపోయాను అనమాట. సో అట్లా ఆవిడ దగ్గర నేర్చుకుని నేను కూడా చేయడం మొదలుపెట్టాను. సో చూసారా, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా బటర్ ఇట్లా బయటకు వచ్చి. సో ఇట్లా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. అండ్ మనము కరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా యాడ్ చేసుకుని కరెక్ట్గా చేసుకుంటే పెసరపప్పు యాక్చువల్గా ఏంటంటే కొంచెం స్మెల్ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి కంపల్సరీ. సో ఇట్లా బటర్ బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఒక 1.5 గ్లాస్ అండి, ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దీనికి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఉడకనివ్వండి. నీట్గా మెత్తగా ఉడికిపోవాలన్నమాట అది. సో అది ఉడుకుతూ ఉంటుంది. సో ఈలోపు మనము ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు తరిగిన బెల్లం అండి. మనము పెసరపప్పు ఏ క్వాంటిటీతో అయితే తీసుకుంటామో బెల్లాన్ని కూడా అదే క్వాంటిటీతో తీసుకోండి, తరిగిన బెల్లాన్ని. నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు తరిగిన బెల్లం తీసుకున్నాను. మీరు తక్కువ తీసుకుంటే ఇంకొంచెం తక్కువ, ఎక్కువైతే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. సో బెల్లంలో ఏంటంటే జస్ట్ ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి బెల్లం మొత్తం కరిగేదాకా పొయ్యి మీద పెట్టి తిప్పుకుంటూ ఉండండి. మీరు బాగా పాకం రానివ్వాల్సిన అవసరం లేదు, పాకం రాకూడదు కూడా. జస్ట్ మనకి ఏంటంటే బెల్లం కరిగితే సరిపోతుంది. సో బెల్లం కరిగే వరకు తిప్పుకుంటూ ఉండండి. మధ్యలో పెసరపప్పు ఉడికిందో లేదో చూస్తున్నాను అనమాట నేను. సో బెల్లం అంతా కరిగిన తర్వాత దాన్ని ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని, బెల్లం కరిగిపోయింది చూసారా, ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టి ఇది కంప్లీట్గా ఆరిపోవాలండి. అసలు కొంచెం కూడా వేడి అనేది లేకుండా కంప్లీట్గా ఆరనివ్వండి ఈ బెల్లం నీళ్ళని.
పెసరపప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దీని ఏంటంటే ఇంకొంచెం వాటర్ ఉంది, ఇది కొంచెం మెత్తగా అయితే సరిపోతుందన్నమాట. పొలుకుగా పడే వాళ్ళు ఉంటే కనుక ఇట్లా పొలుగ్గా ఉంచుకోండి. కొంచెం యూజువల్గా మెత్తగా అయితే బాగుంటుంది. సో నేను మెత్తగా చేస్తానన్నమాట. సో చూసారు కదా, ఇట్లా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే, మనం 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి దీంట్లో నేను ఇప్పుడు 3 కప్స్ పాలు యాడ్ చేస్తున్నానండి. సో చూసారు కదా, 3 కప్స్ పాలు యాడ్ చేశాను. సో ఇది మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లోనే కొంచెం బాయిల్ అవ్వనివ్వండి పాలని. మరీ పల్చగాను కాకుండా మరీ తిక్కుగా రాకుండా చూసుకోండి కన్సిస్టెన్సీ. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ పరమాన్నం ఏమవుతుందంటే పెసరపప్పుది ఒకసారి యూజువల్గా ఏ పరమాన్నం అయినా సరే మనం వండిన దానికంటే వేడిగా ఉన్నప్పుడు కంటే కూడా ఆరిన తర్వాత గట్టి పడిపోతుంది కదా. సో ఇదే సేమ్ దీనికి కూడా అదే అప్లై అవుతుంది. సో ఆరిపోయాక మరీ గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం మీరు పల్చగా మరీ నీళ్ళుగా కాదు, మరీ వాటరీగా కాకుండా కొంచెం పల్చగా ఉంచుకుంటే ఏంటంటే మీకు ఆరేపాటికి మీకు తినడానికి సరిపడా థిక్నెస్తో వస్తుంది అన్నమాట. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు చేసుకోండి. సో చూసారు కదా, కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను మనము కరగబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి బెల్లము, ఇప్పుడు దాన్ని మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే కరగబెట్టిన బెల్లంలో మనకి కొంచెం అక్కడక్కడ ఉంటాయి కాబట్టి, డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్ని వడగొట్టుకోవాలన్నమాట. సో ఇది మాత్రం కంపల్సరీ యాడ్ చేసే ముందు కంప్లీట్గా ఆరిపోవాలండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. అసలు కొంచెం కూడా వేడి లేకుండా కంప్లీట్గా ఆరిపోవాలి. సో ఇప్పుడు ఈ బెల్లాన్ని నేను దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. సో యాడ్ చేసేసి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఏంటంటే 1 కప్పు బెల్లం తీసుకున్నాను కదా నేను, ఇంకొక పావు కప్పు షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఇది నా చాయిస్. మీరు కనుక షుగర్ కాకుండా షుగర్ అవాయిడ్ చేయాలి అనుకుంటే కనుక మీరు షుగర్ ప్లేస్లో సేమ్ బెల్లమే తీసుకోండి. అప్పుడు ఏంటంటే 1 కప్పు బెల్లం బదులు ఒక కప్పు బెల్లము, అలాగే ఇంకో పావు కప్పు కూడా బెల్లమే తీసుకోండి. నేను మాత్రం పావు కప్పు షుగర్ యాడ్ చేశాను. షుగర్ మంచిది కాదు, బట్ ఏంటంటే అదొక డిఫరెంట్ టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట. సో మీరు అది అవాయిడ్ చేయాలనుకుంటే దాన్ని మీరు బెల్లంతో రీప్లేస్ చేసుకోవచ్చు. సో అది కూడా వేసేసి షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది అనుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకోండి. అట్లాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి అండి. ఇందాక స్టార్టింగ్లో వచ్చేసి బటర్ యాడ్ చేశాను, ఇప్పుడు వచ్చేసి నెయ్యి యాడ్ చేస్తున్నాను నేను. మీరు కంప్లీట్గా బటర్ కాకుండా కంప్లీట్గా నెయ్యితోనే చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది టేస్ట్. బట్ బటర్ టేస్ట్ డిఫరెంట్ వస్తుంది, అందుకని చెప్పేసి నేను బటర్ కూడా యాడ్ చేశాను అనమాట నెయ్యితో పాటు. సో నెయ్యి కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఏంటంటే మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి దాంట్లోకి. సో అయిపోయింది. చూసారా, ఈ కన్సిస్టెన్సీతో ఉంటే, ఇప్పుడు ఇది చూసారు కదా, సేమ్ ఇదే కన్సిస్టెన్సీతో ఉంటే కనుక మీకు ఆరేపాటికి తినడానికి సరిపడా థిక్నెస్తో బాగుంటుందండి. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసం. సో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు చెప్పడం మర్చిపోవద్దు, చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.